కర్నూలు జిల్లా న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పోలీసులను ప్రశ్నించినందుకు హైకోర్టు అడ్వకేట్ మహేందర్ రెడ్డిపై 3 టౌన్ పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారని న్యాయవాదులు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటూ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించారు. అనంతరం కోర్టు ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హైకోర్టు అడ్వకేట్ మీద అక్రమంగా నమోదు చేసిన కేసును ఎత్తివేయాలని, 3 టౌన్ సీఏలపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఒంటిపై కాకి బట్ట ఉంటే పూనకాలు వస్తాయా, ఎవరినైనా కుళ్ల పొడిపిస్తారా అంటూ కూడా మండిపడడం జరిగింది. ఇది అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు. థ్యాంక్స్ పద్మ. ఏదైతే కర్నూలు కేంద్రంగా అంటే 3 టౌన్ పరిధిలో పోలీసుల వ్యవహారం అయితే చాలా వివాదాస్పదంగా మారింది. అంటే ఇప్పుడే కాదు, గత కొంతకాలంగా 3 టౌన్ లో గతంలో పనిచేసిన సీఏలు కావచ్చు, ప్రస్తుతం పనిచేస్తున్న సీఏలు కావచ్చు, బార్ అంటే అడ్వకేట్ల పట్ల కావచ్చు, సామాన్య ప్రజల పట్ల కావచ్చు కొంచెం దురుసుగా ప్రవర్తిస్తున్నారని అపవాదం అయితే మూట కట్టుతున్నారు. అయితే లేటెస్ట్ గా ఏదైతే మహేందర్ రెడ్డి అనే ఒక అడ్వకేట్ అంటే వాళ్ళ మామని అకారణంగా ఒక సివిల్ పంచాయతీలో అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ప్రయోగించిన నేపథ్యంలో ఇలా చేయడం ఎంతవరకు సమంజసము, ఎక్కడ మీకు ఇలా 3rd డిగ్రీ ప్రయోగించవచ్చు, కొట్టొచ్చు అని చట్టం చెప్పిందని మహేందర్ రెడ్డి ప్రశ్నించిన పాపానికి ఆయన పైన అక్రమంగా కేసు బనాయించి ఆయన్ని బెదిరించిన ఒక ఉదంతం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో కర్నూలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అయితే ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. అంటే పోలీసులు కాకి డ్రెస్ వేసుకుంటే వాళ్ళకి ఏమైనా ఫోన్ కాల్ వస్తాయా, లేకపోతే పోలీస్ స్టేషన్ లో వాళ్ళ చట్టమా, వాళ్ళ సొంతమా, వాళ్ళ ఇళ్ళ ఇష్టానుసారంగా ఇలా ప్రవర్తిస్తారు. అంటే సాక్షాత్తు అడ్వకేట్లు పోయినా ఈ విధంగా ప్రవర్తిస్తే సామాన్య ప్రజల పట్ల ఎలా ఉంటుందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చని అంటే న్యాయవాదులు అయితే తీవ్రంగా వాళ్ళని దుమ్మెత్తి పోసిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా మేమైతే అంటే న్యాయవాదుల తరఫున పోరాటం చేస్తాం. ఖచ్చితంగా సిఐఎస్ఐల పైన చర్యలు తీసుకునేంత వరకు అంటే వాళ్ళని విధుల నుంచి బహిష్కరించేంత వరకు అయితే ఉద్యోగం ఆపదు లేదని చెప్తా ఉన్నారు. అయితే గతంలో కూడా అంటే కొంత దొంగతనం కేసు విషయంలో కూడా కొందరు దొంగలు పట్టుబడిన నేపథ్యంలో కూడా అంటే జుడిషియల్ అంటే ఏదైతే న్యాయ వ్యవస్థ చెప్తున్న నిబంధనలు కాకుండా అనాథరైజ్డ్ గా క్లయింట్లను లేదా దొంగలను, నిందితులను పోలీస్ కస్టడీలో పెట్టుకొని అంటే జుడిషియల్ అంటే కోర్టు రిమాండ్కి అప్పచెప్పకుండా చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. గతంలో అంటే షోకాజ్ నోటీసులు కావచ్చు, మెమోలు అందుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల 3 టౌన్ పోలీసుల పరిస్థితిపై హైకోర్టు కూడా కొంత మొట్టికలేసినట్లు మనకు తెలుస్తా ఉంది. అంటే ఇదంతా ఎందుకు చేస్తా ఉన్నారు? కేవలం అంటే డబ్బుల కోసం పంచాయతీలు చేస్తూ అంటే ఎవరైనా డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారా అనే ఒక అపవాదం వినిపిస్తుంది. అదేవిధంగా ఏదైనా బలమైన రాజకీయ ప్రోత్సాహం ఉంటే ఇలా చేస్తా ఉన్నారా? సో ఒక పోలీస్ అధికారి అంటే సామాన్య ప్రజల ధనమాన ప్రాణాలు అంటే సగటు మనిషి యొక్క ధనమాన ప్రాణాలు కాపాల్సిన పోలీసు సాక్షాత్తు అంటే అడ్వకేట్ గా, హైకోర్టు అడ్వకేట్ గా పనిచేస్తున్న వాళ్ళ పట్ల ఇలా ఉంటే ఇంకా చిన్న చితక జనాల పట్ల ఎలా ఉంటారు? ఇది ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా 3 టౌన్ పోలీసులు అయితే మేము బజార్ పిలుస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ రోజైతే ఏదైతే అంటే విధులు బాయ్కాట్ చేసి నిరసన తెలిపిన నేపథ్యంలో ఖచ్చితంగా అంటే సీఏలు కానీ పోలీసులు కానీ అంటే పోలీస్ శాఖ పరంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసినట్లయితే ఈ ఉద్యమం ఆగుతుంది. లేదంటే ముందుకు సాగిస్తాము. ఇలాంటి పోకడలు కానీ పోలీసులు అంటే ఏది మనం బ్రిటిష్ పాలనలో ఉన్నామా లేకపోతే ఏంటి పరిస్థితి? అంటే అడ్వకేట్ గా ప్రశ్నించడానికి, పోలీసులు చేసే తప్పులను ఒప్పులను ప్రశ్నించడానికి మేము నల్లకోటేసాం, న్యాయవాదులుగా ఉన్నాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ప్రశ్నించకపోతే ఏంటి మా పరిస్థితి అనే ఒక వాతావరణం అయితే కనిపిస్తుంది. మరి ఈ రోజు జరిగిన ఏదైతే అంటే కర్నూలు కేంద్రంగా పోలీస్ వర్సెస్ అడ్వకేట్స్ జరుగుతున్న ఈ వాతావరణం అంటే లేదా ఈ వివాదాస్పద ఘటన ఎంతవరకు జరుగుతుంది, ఏమవుతుంది, మనం ఏది చూడాలి పద్మ? రైట్. థ్యాంక్ యూ బసవరాజు.